హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. సో మీరందరూ కూడా తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫాలో అవుతూ ఉంటే మన అందరికీ సంబంధం లేని ఒక మలయాళం సినిమా గురించి అందరూ కూడా హైప్ చేస్తున్నారు. ఆ సినిమా పేరే సంభావం అధ్యాయం 1. నిజంగానే సినిమాని హైప్ చేస్తున్నంత వర్త్ ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన తర్వాత ఉందా అంటే డెఫినెట్లీ 2026లోని ఒక బెస్ట్ థ్రిల్లర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా మనకి ఈ సంభావం అధ్యాయం 1 అనే సినిమా. ఇది ఒక మలయాళం సినిమా. దీన్ని తెలుగులో డబ్ చేశారు. జియో హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జియో హాట్‌స్టార్. మలయాళం సినిమాలన్నీ తెలుగులో తీసుకొచ్చి మన గురించి డబ్ చేసి తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసినట్టే చేస్తున్నారు. సో కొంతమంది ఈ సినిమాకి ఎలాంటి హైప్ లేదు, ఎలాంటి ప్రమోషన్స్ జియో హాట్‌స్టార్ కూడా చేయలేదు. సో ఆటోమేటిక్‌గా కొంతమంది తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, సినిమాని చూడడం స్టార్ట్ చేశారు. సినిమా చూసిన తర్వాత వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో కొన్ని మీమ్ పేజెస్ కూడా చూసుంటారు. సో వాళ్ళు కూడా మీమ్స్ చేశారు. సో ఇలాగా మౌత్ పబ్లిసిటీతోని ఇప్పుడు టాప్ 10 జియో హాట్‌స్టార్ సినిమాలో మనం చూసుకుంటే టాప్ 10 ఇండియాలోనే మనకి టాప్ 5 బిలోలోనే సంభావం అధ్యాయం 1 అనే సినిమా కనబడుతుంది. సో నార్మల్ మలయాళం సినిమాల్లాగే మనకి ఎక్కువగా కూడా ఒక మంచి కూల్ బ్రీజీ ఫీల్ ఉంటుందేమో అని సినిమా చూసిన తర్వాత నేను కూడా అనుకున్నా. బట్ ఎప్పుడైతే హాఫ్ సినిమా కంప్లీట్ అయిందో అప్పుడు అసలైన ట్విస్టులు, అసలైన థ్రిల్లర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో నేను మీ అందరికి సజెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, సినిమా చూడడం స్టార్ట్ చేసిన మీరందరూ కూడా నార్మల్ ఓటీటీ సినిమాలాగా సగం చూసి తర్వాత చూద్దామని అనుకోవద్దు. సో సినిమా స్టార్ట్ చేశారంటే బింజ్ వాచ్ చేసి సినిమాని కంప్లీట్ చేయండి. ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు జస్ట్ ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా చూస్తే సరిపోదు. కొంచెం మీ మైండ్‌ని కూడా మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే డైరెక్టర్ సినిమా చూస్తున్న ఆడియన్స్‌తోని ఒక మైండ్ గేమ్ అయితే ప్లాన్ చేశారు. సో అది మనకి సెకండ్ ఆఫ్ ద పార్ట్ సినిమాలో మనకు వస్తూ ఉంటుంది. సో మీకు ఇదంతా బాగా తెలియాలంటే మీ మైండ్‌ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా సినిమాలోనే పెట్టి సినిమాలో జరుగుతున్న ప్రతి మూమెంట్‌ని మీరు అర్థం చేసుకుంటేనే సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ లైన్ మనకు చాలా బాగా అర్థమవుతుంది. మరి సినిమా స్టోరీ ప్లాట్ లైన్ అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందంటే లేదు. సినిమా స్టోరీ ప్లాట్ లైన్ చాలా సింపుల్. ఒక ఫారెస్ట్ ఉంటుంది. అదొక మిస్టీరియస్ ఫారెస్ట్ అని అక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. సో ఆ ఫారెస్ట్‌లోకి ఎవరెళ్ళినా బయటకి రాకుండా అక్కడే చనిపోతూ ఉంటారు. సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కొచ్చి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. మరి దీన్ని ఇన్వెస్టిగేట్ చేశారా లేదా? మరి దీని వెనక నిజంగానే ఊర్లో వాళ్ళు అనుకుంటున్నట్టు చాలా శక్తులు ఉన్నాయా? లేకపోతే ఇది ఎవరైనా చేస్తున్నారా? ఇదంతా కనుక్కున్నారా లేదా? ఇది మనకి సినిమా స్టోరీ ప్లాట్ లైన్. బట్ ఎప్పుడైతే సినిమా స్టోరీలోకి మనం ఇన్వాల్వ్ అయ్యి స్క్రీన్ ప్లే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ అసలైన ప్లస్ పాయింట్ సినిమాకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆడియన్స్ కూడా ఆ స్క్రీన్ ప్లేలోనే మనకు ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి డైరెక్టర్ అయితే డిజైన్ చేశాడు. సో మీ అందరికి కూడా రికమెండ్ చేస్తున్నాను, సినిమాని స్టార్ట్ చేశారంటే అప్పుడే కంప్లీట్ చేసేయండి. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో సినిమా స్టోరీ ప్లాట్ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎనీవేస్ ఇదొక షార్ట్ ఫిల్మ్గా ముందు డైరెక్టర్ ఒక 1 year బ్యాక్ డైరెక్ట్ చేశాడు. అండ్ ఇది యూట్యూబ్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సంభావం మలయాళం షార్ట్ ఫిల్మ్ అని సెర్చ్ చేస్తే మనకి 1 year బ్యాక్ సేమ్ యాక్టర్స్తోనే మనకి ఒక 15 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ చూసాక సినిమా చూస్తే ఆ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తగ్గిపోవచ్చు. సో ఎవరైతే నేను సినిమా చూసి అంత ఓపిక లేదు నాకు 2 గంటలు అనుకున్న వాళ్ళు హ్యాపీగా 15 minutes షార్ట్ ఫిల్మ్ చూడండి. మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. బట్ సినిమా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లేకపోతే ఆ డీప్ అనాలిసిస్ రిగార్డింగ్ ఒక్కొక్క యాక్టర్ గురించి కానీ, లేకపోతే స్టోరీలో ఇంకొంచెం ఇన్‌డెప్త్‌గా వెళ్ళే విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు. ఐ థాట్ అంటే మలయాళం నుంచి చాలా మంచి థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య నుంచి వస్తున్నాయి. బట్ 2026లోని మనకి మలయాళం నుంచి వచ్చిన ఒక బెస్ట్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా మనకైతే సంభావం అధ్యాయం 1 ఉంటుంది. సో మీరు ఎలాంటి మాటలైతే ఈ సినిమా గురించి విన్నారో, ఎలాంటి హైప్ అయితే మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారో అదంతా నిజమే. సో మీరంతా కూడా సినిమా చూసిన తర్వాత అదే ఫీల్ అవుతారు. ఐ హోప్ మీ అందరూ కూడా సినిమా నచ్చితే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పండి. ఎందుకంటే ఓటీటీలోనే ఇంత మంచి థ్రిల్లర్ సినిమా రావడం గ్రేట్ థింగ్. అండ్ ఈ మధ్యన అంత మంచి సినిమాలు మనకు రాలేదు ఓటీటీలో. సో జియో హాట్‌స్టార్ నుంచి ఇలాంటి ఒక మంచి ప్రామిసింగ్ కంటెంట్ రావడం అండ్ మన తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయడం ఇది ఒక బెస్ట్ మూవ్. ఐ హోప్ మీ అందరూ కూడా సినిమా చూసి ఉంటే సో దీన్ని ఇంకొంతమందికి చెప్పండి. అది చూడకపోతే అర్జెంట్‌గా సినిమాని చూసేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.